నిశ్శబ్దంగా విస్తరించిన పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో జీవించేవాడు ఒంటరి బాలుడు ఆరఫ్. అతని హృదయం ధైర్యంతో నిండింది, కాని అతని నిశ్శబ్దం నీడలా వెంటాడేది. ఒక మసక ముసురు సాయంత్రం ఆకాశం వెండి రంగులో మెరిసినప్పుడు, గాలి రహస్యాలు చెవిలో చెప్పినట్టు అనిపించినప్పుడు, అందరూ భయపడే నిశిద్ర అరణ్యాన్ని చూడాలని అతడు నిర్ణయించాడు. అతను అడవిలో అడుగుపెట్టగాని ఆ అడవి సజీవంగా అనిపించింది. చెట్లు మెల్లగా వంగి అతన్ని గమనిస్తున్నట్టుగా అనిపించాయి. కొమ్మల మధ్య నీలి కాంతులు తేలుతూ చిన్న ఆత్మల్లా వెలిగాయి. భయం వచ్చింది, కాని ఆరవ్ హృదయంలో ఉన్న ఉత్సాహం భయాన్ని మించిపోయింది. అప్పుడే వెనుకనుంచి అడుగుల శబ్దం వినిపించింది, కాని ఎవరూ లేరు. నేల స్వల్పంగా కంపించింది. అతని కాళ్ల క్రింద అకస్మాత్తుగా మెరుస్తున్న రాళ్లతో కూడిన రహస్య మార్గం బయల్పడింది. గుండె బలంగా కొట్టుకుంటూ ఆ మార్గం వెంట అతను సాగాడు. కొద్దిసేపటికి బంగారు చీలికలతో చిట్లిన భారీ పురాతన వృక్షం ముందు చేరాడు. ఆ వృక్షం గుండె కొట్టినట్టు స్పందించింది. ఒక స్వరం పలికింది, "నువ్వే ఎన్నుకోబడ్డవాడివి." ఆ వృక్షం తలుపులా తెరుచుకుంది. లోపల ప్రకాశించే ప్రపంచం కనిపించింది. వెలుగులతో నిండిన నదులు ప్రవహిస్తున్నాయి. వెలుగుతో నిర్మితమైన దయగలే ఆత్మ అతనికి నిజం చెప్పింది. మనుషులు ఆశ్చర్యాన్ని, మంత్రాన్ని నమ్మడం ఆపినందుకు ఈ అడవి మాయ తగ్గిపోతోంది. ఆరవ్ వెళ్ళిపోతే ఈ మాయ శాశ్వతంగా మాయమవుతుంది. అతడిక్కడే ఉంటే అడవి జీవిస్తుంది. అతడు లోతుగా శ్వాసించాడు. తన హృదయం సమాధానం చెప్పేసింది. ఆరవ్ తన చెయ్యిని ఆ ప్రకాశించే వృక్షంపై ఉంచాడు. వెలుగు అతన్ని స్నేహితంగా చుట్టుకుంది. మొత్తం అడవి రంగులతో పేలిపోయింది. ఇంకా అందంగా, ఇంకా బలంగా, శాశ్వతంగా. ఆ రోజునుంచి కొన్నిసార్లు ప్రయాణికులు అడవిలో లోతుగా ఒక వెలుగులాంటి అబ్బాయి చిరునవ్వుతో కాపలా కాస్తున్నట్టు చూస్తారని చెబుతారు. అడవి ఇంకా బ్రతుకుతోంది, ఎందుకంటే ఒక బాలుడు నమ్మాడు,